అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీఈఏపీ సెట్ టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి యొక్క ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా, ఇక స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయని స్టూడెంట్స్ అయితే చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ యొక్క వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఇక ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా అనే క్లారిటీ తెలుసుకుందాం ఈ వీడియోలో. వచ్చేస్తే ముందుగా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి యొక్క ఫ్రెండ్స్ కూడా యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, వారు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఓకే, చాలా మంది పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. అన్న మాకు ఇక్కడ వచ్చేసి సీట్ ఇంకా రాలేదు, ఇక ఫస్ట్ ఫేజ్ రాలేదు, సెకండ్ ఫేజ్ రాలేదు, మాకు సీటు వచ్చి మేము అయితే క్యాన్సలేషన్ చేసుకొని ఇక థర్డ్ ఫేజ్ లో మేము విభాష ఇచ్చి ఉన్నాము, మంచి ర్యాంక్ ఉంది, 4K ర్యాంక్ ఉంది, అయినా మాకు సీట్ లేదు. మరి యొక్క ఫోర్త్ ఫేజ్ పెట్టారా, మరి ఏ విధంగా ఉంటుందని ఒకసారి చెప్పండి అన్న. చాలా మంది స్టూడెంట్స్ అయితే రిక్వెస్టింగ్, అదే విధంగా వి వాంట్ ఫోర్త్ ఫేజ్ అని కూడా కామెంట్ చేస్తే రావడం జరిగింది. మనం దీనికి చూసుకున్నట్టయితే ఏదైతే ఫోర్త్ ఫేజ్ గురించి అయితే కొన్ని కీలక విషయాలు అయితే బయటికి అయితే రావడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే కొన్ని కాలేజెస్ లో వచ్చేసి అయితే కొన్ని సీట్స్ అయితే మిగిలిపోవడం జరిగినాయి. లైక్ ఏ విధంగా అంటే మిగిలిపోయాయి. అదేవిధంగా కాలేజీ వాళ్ళు కొంచెం ఇంటేక్ కూడా పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఆధారంగా ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం వచ్చేసి కోర్ట్ జడ్జిమెంట్ కూడా రావాల్సి ఉందని కూడా నేను చాలా వీడియోస్ అయితే చూడడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ రోజు వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉన్నది. దీని ప్రకారం మనకి యొక్క ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా అని దీనికి అనుకుని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఫోర్త్ ఫేజ్ ఉండడానికి ఇదైతే థర్డ్ ఫేజ్ లో ఎవరికైతే సీటు వచ్చిన స్టూడెంట్స్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ మిగిలిపోయిన సీట్స్, అదే విధంగా ఇక సీట్ థర్డ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే కొత్తగా యాడ్ అయ్యే సీట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి మనకు ఫోర్త్ ఫేజ్ ఉండే అవకాశం ఉంది. మరి ఎన్ని శాతం ఉంది, లైక్ ఎంత శాతం ఉంది, ఎంత పర్సెంట్ ఉంది ఒక ఫోర్త్ ఫేజ్ పెట్టడానికంటే దాదాపుగా మనకి అయితే 60-70% ఖచ్చితంగా ఫోర్త్ ఫేజ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఏదైతే కలర్ వీళ్ళు రిపోర్టింగ్ చేయడానికి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఏదైతే 13th నుంచి 17th వరకు మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్ వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ చేయండి, అడ్మిషన్ కంప్లీట్ చేసుకుని మన ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో చెప్పడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ ఫోర్త్ ఫేజ్ ఉందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఏదైతే 2 days బిఫోర్ గానే, లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు 16th నాడు ఖచ్చితంగా మనకు లేదా 17th నాడు అయితే మనకు ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదని కూడా ఒక ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఇదైతే మనం ముందు మాట్లాడుకున్నాం కదా హైకోర్టు జడ్జిమెంట్, కోర్టు జడ్జిమెంట్ అని కూడా, దాని గురించి కూడా ఒక కీలక ప్రకటన రావాల్సి ఉంది. దీనికోసం అయితే చాలా మంది పేరెంట్స్ కావచ్చు, చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, చాలా సీట్స్ కోసం అయితే వాళ్ళు కూడా చాలా తిరుగుతూ ఉన్నారు. అదే విధంగా మరి కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ రావాలి, కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు, కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, చాలా మందికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఓకే, మనకు ఫోర్త్ ఫేజ్ గురించి అయితే కరెక్ట్ గా ఒక ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది. మనకు ఖచ్చితంగా ఈ 3-4 days ఖచ్చితంగా ఏదో కూడా మనకు తెలుస్తుంది ఫోర్త్ ఫేజ్ మనకు ఉంటుందా ఉండదా, స్పెసిఫిక్ కండక్ట్ చేస్తారా చేయరా అని కూడా మనకు క్లారిటీగా. ఒకసారి మనకు సీట్స్ మిగిలిపోయినాయి అంటే ఖచ్చితంగా మనకు ఫోర్త్ ఫేజ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏదైతే మరి ఫోర్త్ ఫేజ్ ఉంటే ఏ డేట్లు ఉంటుంది అంటే లైక్ మనకి ఏదైతే మనకు 20 కావచ్చు, 21 to 22 ఈ మధ్యలో మనకైతే ఫోర్త్ ఫేజ్ డేట్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఏదైతే అడ్మిషన్ ఉంటుంది కదా, ఇక మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా డేట్స్ వచ్చేసి 17th వరకు అని. ఈ తరుణంలోనే మనకైతే ఖచ్చితంగా ఇది ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి ఫోర్త్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ రాగానే మన ఛానల్ తరపు నుంచి ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వీడియో చేసి మీ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ తెలియకపోతే వెంటనే తెలియజేయండి. అదే విధంగా మీ నుంచి రిక్వెస్ట్ చాలా మంది రావడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే అన్న వి రిక్వెస్టింగ్ టు టీజీఈఏపీ సెట్ ఖచ్చితంగా మాకు ఇక ఫోర్త్ ఫేజ్ కావాలంటే మనం ఏం చేద్దామంటే అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క టీజీఈఏపీ సంబంధించిన హెల్ప్ డెస్క్ నంబర్స్ ఉన్నాయి కదా, కాల్ చేయండి, మీరు కాల్ చేయండి, నేను కాల్ చేస్తాను. ఎంతో కొంత మనకు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా వారు ఎంతో కొంత మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సార్ మాకు ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో మాకు సీట్ రాలేదు, ఏం కాలేదు, ఇక్కడ మనకు మరి ఫోర్త్ ఫేజ్ స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయరా అని కూడా వాళ్ళకి మనం అడిగినట్టయితే వాళ్ళకి ఎంతో కొంత మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. దాని ప్రకారంగా అయితే మనం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగానే మీకు కంప్లీట్ గా గైడెన్స్ అయితే వస్తామని ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.